సీనియర్ ఆఫీసర్ కే స్ప్రింకిల్స్ తినే అర్హత ఉంది. ఎమర్జెన్సీ! తొందరగా ఎవరైనా ఇక్కడికి రండి. మిసెస్ మన్సన్, అరవటం ఆపండి. పోలీసు వాళ్ళ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు. మీరేం చేస్తున్నారో నాకు తెలియదు అనుకున్నారా? ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో బండిని ఆపి మెక్కుతూ ఉండుంటారు. పోలీసులు తినకూడదా? తొందరగా ఇక్కడికి వచ్చి చేరతారా లేదంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్మీని పిలవమంటారా? సరే, మనం బయలుదేరదాం. లెమన్ జెల్లీ నా ఫేవరెట్. ఇది కార్నివాల్. నాకు 10-15 ఒక బ్యాకప్ కావాలి, లేక 15-10 ఏదో ఒకటి పంపించండి. వాటర్ మిలన్ హోస్టేజ్ గా ఉన్న ఒక ఆర్ముడ్ కోలా దొరికిందని వాళ్ళకి చెప్పు. స్టాండ్ డౌన్. ఇది జస్ట్ 10 CCB. ఇంకొక క్రేజీ క్యాట్ బాయ్ బట్టన్ బర్గర్ కొడుకుతో ఉన్నాడు. ఏంటి ఆఫీసర్ అఫుల్ మ్యాన్, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను. నా తోటను ఒకసారి చూడు. వీళ్ళందరూ కలిసి కుప్పి గంతులేసి నా తోట నాశనం చేసేస్తారు. ఏంటి కూప్? అది నేను కాదు డాడ్. ఓకే బాయ్స్, ఆ పని చేసింది ఎవరో చెప్తారా? ఓకే ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. నా సిస్టర్ దగ్గర ఉన్న క్యాట్ కాదు. ఎర్త్ రూల్ చేయడానికి వచ్చిన ఈవిల్ క్యాట్ అది. మీరు నేను చెప్పేది నమ్మండి. కూప్, ఈ నైస్ పోలీస్ మెన్ క్యాట్ కథలన్నీ వినరు. టెన్నిస్, నువ్వు ఒక సెన్సిబుల్ కిడ్వి. కట్టు కథలు చెప్పడం మానేసి జరిగిందేమిటో చెప్పు. చెప్తాను ఆఫీసర్. పేపర్ వేయడానికి కోప్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఈ ఊళ్ళో నిద్రపోకుండా ఉన్నది నేను కోపు మాత్రమే. ఈ నోటీసులు పంచితే చాలు, అందరికీ అర్థమైపోతుంది. నేను డేంజర్ క్యాట్ బాయ్ కాదని, క్యాట్ ఒక ఈవిల్ అని అర్థమవుతుంది. నాకు తెలీదు, కానీ ఇది రూల్స్ అగేన్స్ట్ అని పేపర్ బాయ్ హ్యాండ్ బుక్ లో రాసుంది. ఓ అలాగా? ఈ హ్యాండ్ బుక్ లో ఏలియన్ ఇన్వేషన్స్ గురించి ఏం వేసిందో చూడు. మేము ఒంటరిగా లేము అన్న విషయం మాకు అప్పుడు తెలిసింది. అవును, ఏంటది? మనం త్వరగా వెళ్ళాలి. ఏంటది? ఏది ఇలా చేస్తోంది? ఓకే, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. చాలా ఆపండి. వీళ్ళ వాగుడు ఎంతసేపు అని వింటారు? తొందరగా వీళ్ళని తీసుకెళ్లి లోపల పడేసి తాళం వేయండి. తిన్నగా విషయానికి రా డెన్నిస్. చెప్తాను. అప్పుడు బాగా మంచుంది. చేతిలో ఉన్న పేపర్ కూడా కనిపించలేదు. దగ్గరలో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చెపాస్కీ. చివరికి తెలిసిన వారిని చూసాం. నేనెంత భయపడిపోయానో తెలుసా? అర్థమైపోయింది. ఈ ఊర్లో అందరినీ మీ ఇంటికి వచ్చి పేపర్ తీసుకోమని చెప్తాం. నో, రైనో మాన్స్టరో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే పేపర్ వేయడం ఆపడం జరగదు. అదే నేను ఇప్పుడు చేయబోతున్నాను. ఒక ఈవిల్ బయట తిరుగుతోంది. ఈ పేపర్స్ ని డెలివరీ చేయడం దానికి నచ్చలేదు. డెనిస్, అది మనల్ని వెంబడిస్తోంది. నాకు తెలీదు, నాకు కనిపించడం లేదు. Not good. డెనిస్! ఇదిగో వస్తున్నాను. చూసావా, నేను వాన్ చేయడానికి ట్రై చేశాను. నేను చెప్పింది కరెక్టే. ఇది ఏలియన్ క్యాట్ ఇన్వేషన్. చూడ్డానికి భయంకరంగా ఉంది. ఇవి రెండు మంచి ఏలియన్సా? పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇలా గజగజ వణిగిపోతున్నా. ముందు కిందకి దిగు. డెన్నిస్, ఇదేనా జరిగింది? నువ్వు చెప్పేది నిజమేనా? అది నిజమే. కెప్టెన్ బ్లాస్ట్ రైట్ కమాండో ఎప్పుడు అబద్ధం చెప్పాడు. అవును, కానీ నేను భయపడ్డానని చెప్పింది మాత్రం నిజం కాదు. ఏ మాత్రం నమ్మకండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు.
జరిగిందేంటో నేను వివరంగా చెప్తాను. హార్లీ, మా దగ్గర ప్రూఫ్ ఉంది, చూపిస్తాను. ఏం జరిగిందో అందరూ చూడండి. నేనే ఓబియస్లీ దశరథ నాతో పెట్టుకుంటే మీ పని అంతే. అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారు. ఓమియస్ జైంట్ స్పారోతో ఫైట్ చేయడం మేము షూట్ చేసాము. అప్పుడు వింగ్ ఆఫ్ డోమ్ పైనుంచి వచ్చింది. ఏమిటిది? హే, నన్ను చూడండి. ఇవాళ కామిక్స్ ని చదివే ఫస్ట్ పర్సన్ నేనే. నేను చదవడం ఎవరికో ఇష్టం లేదనుకుంటాను. ఔచ్. ఏలియన్స్. ఇప్పుడు నేను చెప్పేది నమ్ముతారా? తర్వాత ఏం జరిగింది? ఓ కమాన్, ఆ స్ట్రీట్ లో ఉండే అన్ని న్యూస్ పేపర్ని అటాక్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఏదో పేపర్లన్నింటినీ తినేసింది. ఒక మాన్స్టర్ ట్రక్ వస్తుంది. ఏంటి మాన్స్టర్ ట్రక్? నిజంగానా? మీరే చూడండి. మేము పరిగెట్టాం కానీ తప్పించుకోలేకపోయాం. హార్లీ, ఏలియన్స్ మనల్ని పట్టుకోవడానికి వచ్చారు. సూపర్ కూల్. నిన్ను మా లీడర్ దగ్గరికి తీసుకెళ్తాం. అమ్మ ఇంకా లెగలేదే. సో మనం ఇప్పుడు ఏలియన్స్ దిగిన చోట్లోనే ఉన్నాం, అర్థమైందా? ఎర్త్లింగ్ ఏలియన్ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా మనల్ని స్పేస్ షిప్ లో తీసుకెళ్తాడా? ఏమంటావ్? నో, వాళ్ళు మన మీదకి అగ్లీ వారియర్స్ ని క్రీచర్స్ ని పంపిస్తారు. ఓ వెల్కమ్ ఏలియన్ డ్యూడ్. హే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మీరంతా చూసారు కదా ఆఫీసర్స్, వీడియో ప్రూఫ్. కెమెరా చూసి చిన్నపిల్లలు అరిచినట్టుగా ఉంది నీ వీడియో. ఏం జరిగిందో నేను చెప్తాను ఆఫీసర్. నాకు నిజంగా ఏం జరిగిందో తెలియాలి. సరే, కానీ ట్రూత్ మీరే హ్యాండిల్ చేయాలి. నిజం మాత్రమే చెప్పు, క్యాట్ గురించి ఏమీ చెప్పకు. ఇది ఆర్డినరీ క్యాట్ గురించి కాదు. ఇది సూపర్ విల్లన్ లా ఉండే ఒక ఈవిల్ క్యాట్ గురించి. ఈవిల్ డాక్టర్ క్యాట్ హెడ్ క్వార్టర్స్ లోకి నేను వెళ్ళాను. అది చెప్తాను. అది ప్రపంచాన్ని నాశనం చేసే లోపు దాన్ని బంధించడం నా కర్తవ్యం. ఏజెంట్ కూప్ ని డయాబాలికల్ ప్లాన్స్ తో ఆపడం కుదరదు. అక్కడ జరిగింది చెప్పడానికి ట్రై చేస్తాను. నా కిటీ వారియర్స్ వచ్చి మనుషుల్ని బానిసలుగా మార్చబోతున్నారు. అతి త్వరలో ఈ ప్రపంచం నాకు సొంతం కాబోతోంది. ఏజెంట్ కూప్, ఇలాగా పిచ్చి పట్టిన వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. మిస్టర్ క్యాట్ తో ఎవరు ఆ విధంగా మాట్లాడకూడదు. థాంక్స్ మిల్లీ, నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. త్వరగా దిల్లు ఎక్కువ డిమాండ్. దీన్ని మనం త్వరగా డెలివరీ చేసేస్తే అందరికీ డాక్టర్ క్యాట్ ప్లాన్ తెలిసిపోతుంది. మనల్ని చేస్తుంది. సారీ, రాంగ్ బటన్. ఇప్పుడు చూడు. Hold on, Dr. Cat. Safety first. నువ్వు సీట్ బెల్ట్ వేసుకో. పిచ్చి పట్టినట్టే అనిపిస్తోంది. వచ్చి ఫైట్ చేయరా. మీ గార్డెన్ మేము తవ్వుకోవచ్చా? మా మూవీకి చాలా వార్మ్స్ కావాలి. సరే, ఇప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైంది. అంతేనా? నీ కథలో నేను భయంతో బైక్ నడపడం తప్ప వేరేం చేయలేదా? నీ స్టోరీలో నన్ను వేస్ట్ అన్నావు కదా. మీ ఇద్దరి స్టోరీస్ శుద్ధ వేస్ట్. నా కథలో అట్లీస్ట్ ఒక మాన్స్టర్ తక్కువైనా వచ్చింది. అంటే ఒక ఈవిల్ జీనియస్ పుస్సీ క్యాట్ బార్ నుంచి ప్రపంచాన్ని కాపాడడంలో ఈ ఊరంతా ఇలా చెత్తగా తయారైంది అంటారు. మీ కల్పనకు ఒక హద్దు పద్దు లేకుండా పోతోంది. సరే, ఈసారి మిమ్మల్ని వార్నింగ్ తో వదిలేస్తున్నాం. నో పార్కింగ్ లో పార్క్ చేసినందుకు ఈసారి మీకు ఒక నోటీస్ ఇస్తున్నాం. నా సైడ్ వాక్ స్వీపర్ ఎవరైనా చూసారా? కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాను. సైడ్ వాక్ స్వీపర్ అని చెప్పానా? కాదు, బైసైకిల్. చాలు, ఈ పిల్లల గొడవ భరించలేకపోతున్నాను. పేపర్లు విసిరి తోటలో ఉన్న బొమ్మల్ని భయపెడుతున్నారు. ఈ పురుగుల్ని హింసిస్తున్నారు. రిలాక్స్ మిస్సెస్ మన్సన్, ఎవరికి ఏం కాలేదు. అందరూ వెళ్లి ప్రశాంతంగా నిద్రపోండి. గుడ్ ఐడియా.
ఆ తర్వాత కూప్ కి కొన్ని బొమ్మలు వేయాల్సిన పనుంది. ఎస్ సార్. క్యాట్ యొక్క ఈవిల్ ప్లాన్ ని ఎలాగైనా బయట పెట్టాలి. రేపు ట్రై చేద్దాం. ఈ టైంలోనే. ఫైన్, వెళ్ళండి. వెళ్ళి మిగిలినవి తినండి. నేను మిలిటరీని పిలిచి ఉండాల్సింది తప్పు చేశాను. ఏం జరిగిందో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. అనవసరంగా నువ్వు బుర్రపాటు చేసుకుని కన్ఫ్యూజ్ చేయకు. వాళ్ళేదో నోటికి వచ్చినట్టు వాగారు. మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్, డాడీ మిస్టర్ క్యాట్ ఇవాళంతా కనిపించలేదు. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆడుకుంటూ ఆడుకుంటూ అది ఎట్టన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓ నో, ఓ నో నో నో. ఏడవకు ఏడవకు స్వీటీ, ఏడవకు. క్యాట్ మామూలుగా ఏమేం పనులు చేస్తుందో అవన్నీ చేసి తిరిగి ఇక్కడికి వస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా? హాయ్ కూ. ఇది నీకోసమే నా పార్టీ ఇన్విటేషన్. అది ఈ రోజే నా ఎక్స్ట్రా స్పెషల్ గెస్ట్ గా నువ్వు రావాలి. ఓ, చాలా బాగుంటుంది అనిపిస్తోంది ఫీబీ. కానీ విషయం ఏంటంటే యాడ్ వర్క్ లో డాడీకి హెల్ప్ చేయాలి. ఊప్స్. ఓ, ఇచ్చేసావా? నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫీబీ. చాలా సంతోషం మిల్లీ. మిస్టర్ బర్టన్ బర్గర్, ప్లీజ్ 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 స్కూప్ ని నా పార్టీకి పంపించండి. తను నా ఎక్స్ట్రా 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 స్పెషల్ గెస్ట్. కానీ తనేమో మీకు హెల్ప్ చేయాలంటున్నాడు. నాకు ఏ హెల్ప్ అవసరం లేదే. నా యాడ్ ఇప్పుడు బాగానే ఉంది. కమాన్ ఫిబీ, విషయం ఏంటో కనిపెడదాం. డాడ్, ఇక్కడ దాక్కుంటే ఆయనకి తెలీదు. నా తల మీదకి ఇది ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ముందు దీన్ని తరిమికొట్టు. తను ఇక్కడే ఎక్కడో ఉంటాడు. అదిగో అక్కడున్నాడు. కూప్ యాడ్ లో ఏదో వర్క్ ఉంది అది ఇది అన్నావట. నువ్వు ఖచ్చితంగా ఫీబీ పార్టీకి వెళ్ళాలి. నేను యాడ్ వర్క్ అని చెప్పానా? లేదే, హార్డ్ వర్క్. నేను డైనోసార్ ని తయారు చేయాలి. బాయ్. ఆహా, అది తను స్కూల్ వర్క్ లో చాలా శ్రద్ధగా ఉన్నాడు అంతే. కూప్ కూప్ కూప్. ఇంకా నువ్వు ఎంతసేపు దాక్కొని ఉంటావు కూప్? ఫీబీ పార్టీ పూర్తయ్యేంత వరకు. గ్రేట్. నీ చేతుల్లో ఏముంది? ఏమీ లేదే. నువ్వు ఇక్కడే ఉన్నావా? మిలీ, మిస్టర్ క్యాట్ ఏం కాలేదు, క్షేమంగా తిరిగి వచ్చేసింది. ఆ? లైన్ టైమర్ ఆడుకునే టైం ఇది. ఓ, ఒకవేళ నేను మిస్టర్ క్యాట్ అయి ఉంటే భయపడి ఉండేవాణ్ణి. మిస్టర్ క్యాట్, నువ్వు తిరిగి వచ్చేసావా? హలో హా, నేను ఫీస్ట్ కి వెళ్ళే టైం ఇది. ఈలోగా ఎక్కడికి వెళ్ళిపోయింది?
క్యాట్ బెర్గ్లరా? నేను నమ్మలేకపోతున్నాను. ఏం దొంగతనం చేశాడు? అన్ని చెప్తాను. ర్యాపింగ్ పేపర్, పేపర్ క్లిప్స్, ట్విస్టర్స్, యాన్ కూడా దొంగిలించాడు. నా నెపటా కెటారియాని కూడా పూల జాడీ నుంచి దొంగిలించాడు. డెనిస్, నెప్టోకటేరియా అంటే ఏంటి? అది క్యాట్నిప్. క్యాట్నిప్పా? అర్థమైపోయింది. ఓల్డ్ లేడీ మన్సన్ చెప్పింది కరెక్టే. అదొక క్యాట్ బర్గ్లర్. దాన్ని మనమే పట్టుకోబోతున్నాం డెనిస్. సారీ, నాకు అర్జెంట్ పని ఉంది. అది మా డాడ్ కి యార్డ్ లో హెల్ప్ చేయాలి. బై కుక్. యార్డ్ వర్కా? హే, అది నా ఎక్స్క్యూజ్. హాయ్ కుక్. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు. నువ్వు నా పార్టీకి రావచ్చు. సారీ, నేను నా సాక్సుల్ని ఐరన్ చేయాలి. సీ యు. టైం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. నప్పటో కటారియా? అయితే నువ్వే ఆ క్యాట్ బర్గ్లర్. నాకు తెలిసింది. నువ్వు ఎందుకు రోస్ని దొంగిలించావు? ఓ, నీకు కూడా ఒక ఫ్రెండ్ ఉందా? నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. కూపే నీ ఎక్స్ట్రా స్పెషల్ గెస్టా? అవును, తాని. నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం కూప్. లాన్ హార్లీ, డెనిస్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వేరే దారి లేదు. కేక్ ఉందని ఇన్విటేషన్ లో రాసుంది. ఫీబీ ఎక్స్ట్రా స్పెషల్ గెస్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలంట. నువ్వు రావడానికి ఎందుకు ఇంతసేపు అయింది కూప్? ఇదిగో కుకీ తిను. అలాగే ఈ పింక్ పెప్పర్మెంట్ మిల్క్ షేక్ ని తాగు కూపర్ డూపర్. యా, కూపర్ డూపర్. ఇక్కడ వెయిట్ చేయి కూపీ పాయ్. నేను నీకు ఇంకొక మిల్క్ షేక్ తీసుకొస్తాను. అంతవరకు తింటూ ఉండు. హే, ఈ స్వీట్ హార్ట్ స్టఫ్ ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఓ, హలో మిస్టర్ క్యాట్. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఈ దాగుడు మూతలేక ఆపేయ్. మిల్క్ షేక్ తాగు. నేను వెళ్ళి కుకీస్ తీసుకొస్తాను, సరేనా? ఇది నాకా? థ్యాంక్ యూ కూపీ ఊపీ. ఇది నేను నీకు కొన్న గిఫ్ట్ లాగే ఉంది. అంటే నేను నీకు నచ్చానన్నమాట. నీ క్రిమినల్ పనులన్నీ ఇంతటితో అంతమవుతాయి. నువ్వు తిరిగి వచ్చేసావా? నేనంటే నీకు ఇష్టం నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలి నువ్వు ఉండలేవు. ఇదిగో వచ్చేసాను. ఈ మిషన్ ని ఎలాగైనా నాశనం చేస్తాను. వార్న్ చేస్తున్నాను, కదలొద్దు. క్రోలర్, వెళ్ళి వాడిని పట్టుకో. దొరికిపోయావు. తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? కాసేపు అరవకుండా ఉంటావా? క్యాట్ బర్గ్లర్ వచ్చేసాడు. ఆల్ రైట్, నేనే చేయాలి కదా. స్వీట్ హార్ట్ క్యాండీస్ తో నువ్వు ఏం చేయబోతున్నావు? వీడే ఆ క్యాట్ బర్గ్లర్. క్యాట్ బర్గ్లర్. క్యాట్. కొంచెం రెస్ట్ తీసుకుందాం. బటర్ స్కాచ్. బటన్ బర్గర్ ఆ దొంగ నీ షర్ట్ లోనే ఉన్నాడు. నేను నమ్మలేను, కానీ ఇలా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. బటన్ బర్గర్, తొందరగా రా. అదేం శబ్దం డాడీ? నువ్వు బయటికి రావద్దు, లోపల ఉండు పిల్లి.
జరిగింది. ఆ పేలుడు శబ్దానికి దొంగ పారిపోయి ఉంటాడు. కమాన్ గ్రోలర్, వాణ్ణి పట్టుకుందాం పదా. ఏం చేసావు నువ్వు? నా వర్క్ షాప్ ని ఇలా నాశనం చేయడానికేనా ఫీబీ రమ్మన్న పార్టీకి నువ్వు వెళ్ళలేదు? లేదు డాడ్, నేను ఫీబీ పార్టీకి చాలా సార్లు వెళ్ళాను. వెళ్ళావా? అయితే నీకు ఆ పనిష్మెంటే చాలు, వేరే అక్కర్లేదు. రేపు మనం కొత్త షెడ్ కడదాం.